హరే కృష్ణ. ఈరోజు నేను మా పాప మా ఆయన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర ఉంటే వెళ్తున్నాము. వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ చాలా జనాలు ఉండే, లోపలికి వెళ్ళనీకనే ప్లేస్ లేకుండే. జగన్నాథుల వారి ఫేస్ క్లోజ్ చేసి ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఓపెన్ చేస్తాము అని అన్నారు. అంతవరకు మేము లోపల దర్శనం చేసుకుందామనేసి వెళ్ళాము శ్రీకృష్ణుల వారిని. అస్సలు లోపల వెళ్ళాలంటేనే ప్లేస్ లేకుండే, చాలా జనాలు. అయినప్పటికీ ప్లేస్ తీసుకొని సైడ్ తీసుకొని లోపలికి వచ్చేసాము. ఇక్కడ శ్రీకృష్ణుడు, రాధారాణి, రుక్మిణీదేవులను చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. క్యూట్గా ఉన్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నాకు వాలంటీర్గా పెట్టారు చిల్డ్రన్స్ కంట్రోల్ చేయడము, కానీ నా పాపని కంట్రోల్ చేయనీకి అయిపోయింది డే మొత్తం. నాకు చాలా చాలా సతాయించింది. ఒకటే ఉరుకుడు, ఒక దగ్గర ఆగవే అంటే అస్సలు లేదు. ఆమెకి ఫుల్ హ్యాపీ అనిపించింది, అక్కడ అంత ఆనందంగా అనిపించింది. శ్రీకృష్ణుడు అంటే మా పాపకు చాలా ఇష్టం. ఎక్కడ ఫోటో ఉన్నా మొక్కుతుంది, ఫస్ట్ మొక్కుతుంది, నవ్వుతుంది, ఫుల్ స్మైల్. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏడుస్తున్న సిచ్యువేషన్లో ఉన్నా నవ్వుతుంది. తర్వాత మాకు ప్రసాదం ఇచ్చారు అందరికీ. రథయాత్ర స్టార్ట్ చేద్దాము అనేసి అన్నారు. అంతవరకు మేము అంత టెంపుల్ మొత్తం చూసి వచ్చినాము. ఇక్కడ గోమాత టెంపుల్ చుట్టూ వెళ్ళినాము. గోమాత అందరూ వచ్చేసి గోమాతలకి ఫుడ్ పెడుతున్నారు. ఇక్కడ స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. వన్ సైడ్ ఉమెన్స్, వన్ సైడ్ మెన్స్ ఉన్నారు. స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా తాడు ఉంటుంది కదా, పట్టుకోండి అనేసి అందరికి ఇచ్చారు. పట్టుకున్నాము, మేము కూడా పట్టుకున్నాము. మా పాప మా ఆయన వన్ సైడ్ ఉన్నారు, నేను వన్ సైడ్ ఉన్నాను. ఇంకొకేసారి జై జగన్నాథ్ అనండి అన్నారు. అందరు గట్టిగా జై జగన్నాథ్ అనేసాం. స్టార్ట్ చేసేసిండ్రు. ఇంకా ఆడ నుంచి చాలా మెల్లగా, ఎవ్వరికి ఏ హాని కలగకుండా ప్రశాంతంగా కంప్లీట్ చేశారు. మొత్తం ఎండింగ్ వరకు చాలా ప్రశాంతంగా ఎండింగ్ చేశారు. మొత్తం చాలా ఆనందంగా, చాలా డప్పుల సౌండ్, డ్యాన్సులు, పాటలు, భజనలు. ఇక్కడ ఎంట్రీ స్టార్ట్ చేసే ముందు చాలా ఆనందంగా అనిపించింది. అమ్మో, ఇలా ప్రతిరోజు ఉంటే ఎంత బాగుండునో అనిపించింది. ఇక్కడ జగన్నాథుల వారు వెళ్తున్నారు యాత్రకి. ఈవినింగ్ వరకు యాత్ర చేసి రిటర్న్ అవ్వాలి. మళ్ళీ వచ్చేసి సేమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళ ఇంట్లో వచ్చేసి వాళ్ళు ఉండిపోవాలి. మొత్తం చాలా ఘనంగా జరిగింది ఉత్సవం మొత్తం. చాలా పబ్లిక్ అయితే మస్తు వచ్చిండ్రు, తక్కువ కాదు. కొంచెం కూడా ప్లేసే లేకుండే మేము పోయి పట్టుకుందాము తాడు అంటే. కానీ మాకు ఫస్ట్లో ఇచ్చిండ్రు కదా తాడు. కొంచెం మొక్కుకున్నాం కదా, కొంచెం గుంజినాం కదా, అలా అనేసి ఇంకా సైడ్కే జరిగిపోయినాము. ఉండాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అని ఇంకా సైడ్కి జరిగిపోయినాము. పక్కకు వచ్చేసినాము. ఇది చాలా లాంగ్ యాత్ర చేసి వస్తారు అని అన్నారు. అయితే పాపను తీసుకొని నేను పోలేను అని పక్కకు జరిగాను. ఇక్కడ అందరూ వెళ్తున్నారు కానీ మేమైతే పక్కకు జరిగినాము. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, టోటల్గా వెళ్తే బాగుండు అని. పోలీస్ వాళ్ళు చాలామంది ఉండే, సెక్యూరిటీస్ ఉండే. చాలా ఘనంగా జరిగింది, పీస్ఫుల్గా కంప్లీట్ చేశారు. హరే కృష్ణ.